పులివెందుల పట్టణంలో రేషన్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఒక రేషన్ డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని రాజారెడ్డి కాలనీకి చెందిన 18వ నంబర్ రేషన్ షాపు డీలర్ అప్పస్వామి లబ్ధిదారులకివ్వాల్సిన బియ్యంలో అక్రమాలు చేస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 13 నుంచి 14 కిలోల వరకు మాత్రమే ఇస్తూ మోసం చేస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు ప్రశ్నించినప్పటికీ డీలర్ నిర్లక్ష్యంగా స్పందిస్తున్నాడని, పైగా కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు దిగుతున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేదింతే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ధిక్కార స్వరంతో మాట్లాడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన లబ్ధిదారులు రేషన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని, పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డీలర్పై కఠిన చర్యలు తీసుకుని లబ్ధిదారులకు న్యాయం చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు. వస్తాయి సార్, మాకు ఏమంటే మేము అమ్ముకోవాలా, మేము బతకాలా అంటున్నాడు సార్. ఇట్లయితే ప్రజలు మేము ఏం బతకాలా సార్? మేము తినేది ఈ బియ్యం అయితే మాకు నాశనం చేస్తున్నారు సార్. మేము అవతల అయిపోయినారు సార్, వీళ్ళ మధ్యలో అయిపోయినారు సార్. బియ్యం మేము అమ్ముకోవాలంటే నాశనం చేయాలా? మేము ఎట్టంటే బూతులు మాట్లాడుతుంది ఎరికిల భాష ఎరికిలో అంటది. ఎరికిలో కులాలు మతాలు అవసరం వస్తుంది. ఈ కాలంలో తోడుబీం తీసుకోవాలంటే వీరికి వచ్చేలోపు రోజు పంపేసాయి బూతులు మాట్లాడుతుంది. చూడు ఎరికిలో అంటున్నాడు, మెట్టు తీసుకోబోతాయి సార్. ఎరికిలో అంటే ఎరికిలో అంటారా సార్? రాజకీయంగా రాజకీయం అనేది మాకు తెలీదు. మాకు కరెక్ట్ గా బియ్యం ఇవ్వండి. మాకు చాలా మోసం చేస్తున్నారు బియ్యము, మాకు చాలా కరెక్ట్ గా ఇవ్వండి. ఎవరైనా సరే మాకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం సార్. నా పేరు మాదా శివరాజు, పులివెందుల నియోజకవర్గం. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి నగరగుట్ట నలంద స్కూల్ బ్యాక్ సైడ్ అప్పస్వామి అనే డీలరు 20 కేజీలకు గాను 12 కేజీలు బియ్యం ఇస్తున్నాడు. ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉంటే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మేము ఇచ్చేది ఇంతే అని రేషన్ డీలర్ సంబంధించిన వాళ్ళను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని అంటే మేము రాంగోపాల్ మనసులో మేము ఇచ్చేది ఇంతే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని కూడా పందికొక్కుల్లాగా డీలర్లు తింటా ఉన్నారు. అందులో ఇంకోటి నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్తారంటే, నేను గోధుమ పిండి ఇస్తున్నాను, జొన్నలు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేసిన బియ్యం, గోధుమ పిండి బియ్యం కూడా ఏంటి కూడా అప్పటికే గోధుమ పిండి కానీ ఆ నుంచి రాగులు కానీ జొన్నలు కానీ ఏంటే కానీ అప్పుడే అయిపోయినాయి అంటున్నాడు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఇచ్చేది ఇంతే అంటున్నారు. మీరు ఈ బియ్యం పైన జరుగుతున్న అరాచకాన్ని ఖండించి మన రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. స్వామి స్టోరు ఇక్కడ వచ్చేసి మాకు 25 కేజీలు బియ్యం రావాలా. 25 కేజీల బియ్యానికి కానీ ఇనుపది డబ్బా పెట్టి దాంతో ఒక 5 కేజీలు 6 కేజీలు ఇనుప డబ్బాను పెట్టి ఆ 5-6 కేజీలు ఇనుప డబ్బా కింద తీసేస్తున్నారు సార్. ఇంటికి తీసుకుపోయి మళ్ళీ వెయిట్ వేసుకుని తీసుకొస్తా అంటే మేము ఇచ్చేది ఇంతే, మా స్టోర్ లో ఇంతే, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. అలాంటి ఏదైనా పైనుంటి గవర్నమెంట్స్ ఉంటే వచ్చేటన్ని ఆపేస్తున్నారు సార్. కందివేళ్ళు వచ్చిన రోజే ఎంతమంది వస్తే అంతమందికి ఆ రోజు మాత్రమే ప్యాకెట్లు చెందుతున్నాయి. ఇతర వాళ్ళు ఆర్థిక పరంగా ముసలోళ్ళు ముతుకోళ్ళు తినలేక చేయలేక ఉండేవాళ్ళు కొంచెం పప్పు చేసుకొని చారు చేసుకొని తినే వాళ్ళకు అవకాశమే లేదు సార్. అసలు చిన్న మేమంటే చేసుకుంటాం, పనులు పోతాం సార్. చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ కందివేళ్ళు ఆ బియ్యం వస్తేనే కదా సార్ తినేది. 25 కేజీలు కానీ 20 కేజీలు 18 కేజీలు బియ్యమే వస్తున్నాయి ఇంతవరకు. మేమేమని అడిగితే న్యాయం చేయమంటా అంటే ఎవరికైనా చెప్పుకోపోండి, ఆ మీడియా వచ్చినా మేము ఇచ్చేది ఇంతే, మేము పెట్టేది డబ్బాలలోనే అంటారు. ఆ డబ్బాలలో పెట్టే బదులు అవే మా సంచులకు వేసి వెయిట్ కరెక్ట్ గా పెట్టి చూపించాలి కదా సార్. వాళ్ళు అట్లా చూపించడం వల్ల మేము ఇట్లా మీడియాకు అడగాల్సి వచ్చింది సార్ వాళ్ళకు. నమస్తే.